ఉపవాసం అంటే ఏంటి? ఈ కడుపుకు ఉపవాసం పెడితే అది ఉపవాసమా? ఉపవాసం అంటే మనం కడుపుకు పెడుతున్నాం కానీ మన తలపులకు పెట్టట్లేదు. ఉపవాసం అన్నది మన శరీరాన్ని కడుపులకు పెడుతున్నాం కానీ మన ఆలోచనలకు పెట్టట్లేదు, మన చూపులకు పెట్టట్లేదు. మన చూపులు పాపపు చూపులోనే చూస్తుంటాం కానీ ఉపవాసం ఉంటున్నాం. మన తలంపులు ఏదో ఆలోచిస్తుంది కానీ ఉపవాసం ఉంటున్నాం. మరి మీ అందరికీ ఇంకా కొన్ని మాటలు, స్లోగా మాట్లాడితే ఉపవాసమా? అంటే ఉపవాసం ఉన్నామని మన అందరికి తెలిసేలాగా ఉంటే ఉపవాసమేనా? కాదు ప్రేమ. శరీరాన్ని నలగొట్టుకోవడమే కాదు, మీలో పుడుతున్నటువంటి తలంపులను నలగొట్టుకోవాలని బైబిల్ మనకు చూపిస్తుంది. మీరు ఉపవాసం ఉంటున్నారు, ఎవరికి లాభమై అంటే మీకే లాభం. అవన్నీ దేవునికి ఏం లాభం లేదు ప్రేమ. అన్నం 2 పూటలు తినకపోయేసరికి మన ఇంటి దగ్గర మనకి ఏం మిగులుతున్నాయి అంటే పప్పు మిగులుతుంది, బియ్యం మిగులుతున్నాయి, అన్నీ మిగులుతున్నాయి, కానీ దేవునికి ఏం మిగులుతుంది ప్రేమ? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే దేవునికి ఏం మిగులుతుంది? మనం ఉపవాసం ఉంటున్నాం కదా, ఈ 40 రోజులు యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, మరణించాడు, ఆయన ఉపవాసం ఉన్నాడు, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అన్నప్పుడు ఆయన మనమందరూ కూడా మాదిరి పెట్టుకున్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు పాపం చేయకుండా బ్రతికాడంట, ఆయన తప్పుడు ఆలోచన లేకుండా. నేను అనుకుంటున్నాను